ఈ దినము మరి నా భార్యను ప్రేమించి దేవుడు దయతలిచి మరి ఒక బర్త్డే బహుమానంగా దయచేశాడు. మరి యేసుక్రీస్తు ద్వారా సకల ఈవులు మరి తనకిచ్చాడు. గత సంవత్సరము ఎన్నోసార్లు అస్వస్థత, అనారోగ్యము, దుఃఖపడ్డది. కానీ రోమాపత్రిక 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. మరి నిజంగా యేసు ప్రభు అక్కడ మన పక్షాన ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నా భార్య కొరకు ఆయన ప్రేమ నుండి మరి ఎవరు కూడా ఎడబాపలేరు. ఒకవేళ అది శ్రమ కావచ్చు, అది బాధ కావచ్చు, హింస కావచ్చు, కరువు కావచ్చు, వస్త్రహీనత కావచ్చు, ఉపద్రవం కావచ్చు, ఖడ్గం కావచ్చు, ఏది కూడా మనల్ని ఎడబాపనేరదు. చిన్న చిన్న వాటికే మనం కృంగిపోతూ ఉంటాం. కానీ మరి రోమా 8:28 ప్రకారము దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటగా సమస్తమును సమకూడి జరుగుచును మెరుగుతాం. అంటే మరి మేలు కలుగుటకై దేవుడు ఏం చేస్తున్నాడంట? సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాఠాంతరం ఫుట్నోట్స్లో. మరి ఏది కూడా మరణం కానీ జీవం కానీ మనం బ్రతకాలని ఉంటుంది, ఎంతో ఆశ. కానీ కొన్ని వస్తున్నాయి అనారోగ్యాల అస్వస్థత. మరి తను ఇక్కడ లోన్ స్టార్లు పరిచయం చేస్తూ నాకెంతో సహాయకరంగా ఉన్నది, మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నది. ఒక లైట్ లాగా అనేకులను ప్రేమిస్తుంది. మరి దేవుని వాక్యంలో మరణం కానీ జీవం కానీ, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవి రాబోనవి, అధికారులు, ఎత్తు లోతు సృష్టింపబడి మరి ఏది కూడా మన ప్రభువైన క్రీస్తు యేసునంతని దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నిరవనుడిగా నమ్ముచున్నాం. మరి ఎన్నోసార్లు అస్వస్థతలు, అనారోగ్యాలు వచ్చినప్పటికీ కూడా మరి అనారోగ్యం అనేది దేవుని అనుమతితో వస్తుంది. కొన్నిసార్లు మనము జాగ్రత్తగా ఉండకపోతే కూడా వస్తుంది. మీరు పావుల వలె వివేకులై ఉండండి, పావురముల వలె నిష్కపటంగా ఉండండి. గత సంవత్సరం అంతా మరి దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడు. తను ఇంకా ఈ సంవత్సరం ఆరోగ్యం కొరకు శ్రద్ధతో ఉండాలి. మరి తన ఆరోగ్య విషయంలో తన జాగ్రత్త తీసుకొని ప్రభు సన్నిధిలో గడపాలి. ఈ మంచి బర్త్డేని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇంకా ఈ సంవత్సరం తన ఆరోగ్యం కొరకు దేవుని సన్నిధిలో ఎక్కువగా శరీర సంబంధమైన వ్యాయామం చేస్తూ దేవుని వాక్యాన్ని చదువుతుంటే తప్పకుండా రెండు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. దేవుని పరిశుద్ధ నామానికి హలో చెక్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి ప్రత్యేకమైనటువంటి దినము. నా జీవితంలో ఎన్నో మేళ్ళు ఉపకారములు చేసినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఏమిచ్చి కూడా ఆయన రుణం తీర్చుకోలేను నేను. నన్ను ప్రేమించి నాకు గొప్ప రక్షణ ఇచ్చిండు దేవుడు యేసయ్య. మరి చిగటగల దొంగ ఊపిలో నుంచి చిగటగల దొంగ ఊబి నుంచి నన్ను లేవనెత్తి ఏ యోగ్యత అర్హత లేని నన్ను ప్రేమించి నాకు గొప్ప రక్షణ ఇచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా మంచి భర్తను బట్టి వందనాలు. మరి తన ద్వారానే మరి మొట్టమొదటిగా దేవుని కృప, తర్వాత
నా భర్త ద్వారా నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు, దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు వందనాలు. మంచి భర్త, మంచి కుమారుడు, మంచి కుమార్తె, మంచి కుటుంబం. మరి ఎవరు లేరు ఈరోజు, కానీ ఏదో అట్లా మేము ముగ్గురమైన, మా అమ్మ ఉంది మాతో పాటు. అమ్మ ఉండడం ఎంతో సంతోషం. మరి పాస్టర్ గారి బర్త్డే సమయంలో కూడా ఉన్నది, మొన్న 8కు. మరి ఈరోజు కూడా మరి నా బర్త్డేలో అమ్మ ఉండడం చాలా సంతోషం. మరి కుమారుడు కుమార్తె రాలేకపోయారు, వాళ్ళు దూరంగా ఉన్నారు, విషయం చెప్పిండ్రు. ఈ కుటుంబాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. మంచి కుటుంబం, మంచి సంఘము, ద లోన్ స్టార్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్. మరి గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ, 7 సంవత్సరాలు దాటిపోయింది, ఇక్కడ పరిచర్య చేయడానికి దేవుడు మరి ఏ యోగ్యత అర్హత లేని నన్ను వాడుకుంటున్నాడు. అందరిని బట్టి వందనాలు. మరి ఇంతవరకు పాస్టర్ గారు చెప్పినట్లు గత సంవత్సరంలో ఎన్నో మరి అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా నన్ను మరి స్వస్థపరుస్తూ, బ్రతికిస్తూ, కాపాడుతూ వస్తున్నాడు. యేసయ్యకు వందనాలు. ఏప్రిల్ మాసంలో మరి చాలా సివియర్గా అది హార్ట్లో కొలెస్ట్రాల్ మరి ట్రైగ్లిజరైడ్స్ పెరిగి చాలా సివియర్గా ఉండే. ఆ టైంలో నేను చనిపోతానేమో అనుకున్నా. కానీ గొప్ప దేవుడు గొప్ప అద్భుతం చేసిండు. ఇదే రోజు లాస్ట్ టైం అనుకున్నా. 3 days చాలా బాధపడ్డాను. ఒక్కదాన్ని రూమ్లో ఉండి అలాంటి దేవుడు నన్ను అసలు 1% కూడా నాకు అర్హత లేదు బ్రతకడం, జీవించడం. కానీ ఆయన కృపని తలుచుకుంటే కదిలిస్తే కన్నీరు అన్నట్టు ఎన్నో మేలులు చేసిన యేసయ్యకు నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఆయన పరిచయం చేస్తూ సాధ్యమైనంత వరకు ఒక్కరికైనా సువార్తను ప్రకటిస్తూ ఆయన రుణం తీర్చుకోవడానికి మరి నేను కొంతనన్నా నేను ప్రయాసపడాలి అని అనుకుంటున్నాను. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి గొప్ప రక్షణ, విగ్రహాల నుండి నన్ను రక్షించిన గొప్ప దేవుడు, విగ్రహారాధనలో కొట్టుమిట్టాడుతున్న నన్ను రక్షించి పైకి లేవనెత్తి గొప్ప రక్షణ మాత్రమే కాకుండా ఆయన పరిచర్య చేయుటకు ఒక పాస్టమ్మగా నన్ను ఏర్పాటు చేసుకున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఇంకా రక్షింపబడని మా బంధువులు చాలా మంది ఉన్నారు. మా అమ్మ, 2 అక్కలు, బావ, అశోక్, కళ్యాణ్, వారి కుటుంబాలు, చక్రి, ఇంకా అత్తమ్మ, మామయ్య, మా బావలు, వారి కుటుంబం, మరుదులు, వారి కుటుంబం, ఆడపడుచు, వారి కుటుంబం, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారందరి కొరకు మీరు ప్రార్థించండి. ఈ సాయంకాల సమయంలో మరి ఏది నా కొరకు ఎంతో కేర్ తీసుకుని మొట్టమొదటిగా దేవుడు నా పట్ల ఎంతో ఆయన కృప చూపిస్తూ ప్రతి క్షణం నన్ను కాపాడుతూ వస్తున్నాడు. ఈ లోక సంబంధంగా నా భర్త మరి పాస్టర్ గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే
మంచి భర్త, అడగకముందే అన్ని అవసరతలు తీరుస్తూ నా పట్ల ఎంతో నాకంటే ఎక్కువ తనే ప్రతి విషయంలో అనుకుంటా. ఎప్పుడు నేను స్తుతిస్తా ప్రభువుని. మంచి భర్త, మంచి పిల్లలు, మంచి తల్లి, మంచి మా బంధువులు, వారు నమ్మకపోయినా మా పట్ల ఎంతో ప్రేమ కలిగిన ఉన్నటువంటి మా బంధువులందరినీ దేవుడు దీవించి రక్షించుగాక. మంచి సంఘము, లోన్ స్టార్ సంఘం అంతటిని బట్టి దేవుడికి వందనాలు. ఈ రీతిగా దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేసి మరి యొక్క నూతన సంవత్సరము దయా కిరీటము నా లైఫ్లో ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మరి ఈ సాక్ష్యాన్ని, చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.